ఈ సినిమాలో 11 హీరోలను పెట్టారు. ఏపీలో 11 పాపులర్. మీ ఫేవరెట్ నెంబర్ అనుకోవచ్చా 11? నా ఫేవరెట్ కాదండి, కొంచెం నాకు అది ఫేవరెట్ నెంబర్ కాదు. నాకు ఇంచుమించు 160, 170 అయితే కానీ ఫేవరెట్ నెంబర్. థ్యాంక్ యూ అండి. ఇది ఏం చెప్తాం, లడ్డు మీద ఒకసారి మాట్లాడండి. అది సనాతన ధర్మం గురించి మీరు ఈరోజు ప్రతి వచ్చి మాట్లాడతానని చెప్పి ప్రతి దానికి సమాధానం చెప్తాను. సో ఇంతవరకు ఎక్కడ సో దీని మీద ఇక్కడ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ ప్రకాష్ రాజు కొంచెం డౌన్ చేయరా, జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరు కాదండి. సో మొన్న కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా ఇవాళ సనాతన ధర్మం, దానిలో గాడ్ అనేది ఒక భాగం. ఇది ఈ సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించే మాట్లాడారు తప్ప, నిజంగా చెప్పాలంటే మన దేశంలో ఏ ముస్లిము ఏ క్రిస్టియన్ను వాళ్ళు అసలు ఎప్పుడు టచ్ చేయరు ఎవరిని. అలాగే మనం కూడా వాళ్ళు టచ్ చేయం. ఎవరో ఎక్కడన్నా ఒకటే సంఘటనల వల్ల ఇదవుతుంది తప్ప యూజువల్గా ఒక మతాన్ని ఇంకో మతం ఇప్పుడు గౌరవించుకుని బతుకుతున్నాం. అది ఈ పాటికి భారతదేశం ఏంటి ఎప్పుడు లాంగ్ బ్యాకే 500-600 ఏళ్ళ క్రితం కూడా చచ్చిపోయేవాళ్ళం. సో అందరూ కలిసి జీవించడం అనేది మా అందరికీ, అటు క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా సిఖ్స్ అయినా కలిసి బతకడం అనేది మనకు మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టుంది. అదే కళ్యాణ్ బాబు చెప్పింది సనాతన ధర్మం. అది ప్రతి వాళ్ళలోనూ ఇంకి ఉంటుంది. సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి చేసినా కొంచెం బాధ అనిపిస్తుంది. సో లడ్డు అనేది ఒక చిన్న అంటే ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనే దాంతో పాటు ఇంకా కిందకి వెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. సో నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము మాట్లాడిన కలికిరి సభ అప్పుడు మచ్ బిఫోర్ ఎలక్షన్స్, హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండళ్ళు కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్డ్ బై హిందూస్ ఓన్లీ. ముస్లింకి సంబంధించినటువంటి వక్ఫ్ వాళ్ళే చేయాలి, మిషనరీస్ క్రిస్టియన్సే చేయాలి. కానీ మనకేంటంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు అఫెండ్ అవుతున్నారు. అదే కళ్యాణ్ బాబు గారి బాధ.